చిచ్చి చంటి తాతయ్య వచ్చారా? ఇది మన ఊళ్ళో తాతయ్య కడుతున్న ఇల్లురా. ఇదేమో హాలు, ఇదేమో వంటగది, ఇదేమో పడుకునే గది. ఒరేయ్, నువ్వు ఇక్కడ ఆడుకోవచ్చురా. అర్థమైందా? మావయ్య కాఫీ. మంచిదమ్మా. తాతయ్య, ఇంట్లో నువ్వు నాన్నమే ఉంటారా? మనందరం బయట కట్టేస్తారా? బాగా చెప్పావు. అయితే తాతయ్య, మనకు ఇంకో ఇల్లా? అవునమ్మా, మన ఊళ్ళో. అయితే ఇక్కడ మొత్తం పూల మొక్కలు నాటే. అలాగే నువ్వు మన ఊరు వస్తావుగా. తప్పకుండా. రవీంద్ర, పంచాయతీ వాళ్ళు ప్లాన్ కూడా అప్రూవ్ చేశారా. ఎలాగోలా ఈ 4 గదులు కట్టేస్తే నాకు సొంత ఇల్లుందని మన ఊళ్ళో గర్వంగా తలెత్తుకుని తిరుగుతానురా. మరి డబ్బు? పునాదికి సరిపడా డబ్బు నా దగ్గర ఉందిరా. మీ తమ్ముడు సీను ఓ 30,000 ఇచ్చాడు. అక్కడి నుంచే వస్తున్నా. ఎలాగోలా నువ్వు కూడా ఓ 50,000 సర్దితే. అలాగే నాన్న, చూస్తాను. మీరు ఇంకా 2 రోజులు ఉంటారు కదా, ప్లానెట్ ఇవ్వండి. ఇదిగో. అయితే 4 రూములు అన్నమాట. తాతయ్య, ఇక్కడ చూడు. ఇది నేను కట్టిన ఇల్లు. ఇది అమ్మ, నాన్న, ఇది చంటి, ఇది నేను. బాగుందా? చాలా బాగుందిరా. రవీంద్ర, రెడీయా? వెళ్దామా? ఏది ఇటు తీసుకోండి. వెళ్ళొస్తాను. ఇదే మా జువారీ సిమెంట్ ప్లాంట్. ఈ ఫ్యాక్టరీలోకి వెళ్ళాలంటే ఎవరైనా సరే యూనిఫామ్ ఉండాలి, హెల్మెట్ ఉండాలి, పర్మిట్ ఉండాలి, ఇతర సరంజామా అంతా ఉండాల్సిందే. రండి. ఇదే మా సెక్యూరిటీ చెక్. అదే కాంట్రాక్ట్ వర్కర్స్కైతే బోల్డ్ అన్ని చెక్లు. రోజు ఇదే హంగామా. మా మేనేజర్లు ప్రతిదానికి రూల్స్ అని గుర్తు చేస్తూనే ఉంటారు. కళ్ళకేం పెట్టుకున్నావు? మొహానికేం పెట్టుకున్నావు? తల ఎలా రక్షించుకుంటావు? పాదాలెలా? షాక్ కొట్టకుండా ఎలా? చేతులకెలా? పైనుంచి ఏదన్నా మీద పడితే ఎలా? కదిలే మిషన్లతో ఎలా? ఇలా ప్రతి దానికి హంగామా చేసి పీపీఈ అని, గోల్డెన్ రూల్స్ అని, ప్లాటినం రూల్స్ అని, సేఫ్టీ రూల్స్ అని ఇన్ని రకాలు పాటించమంటారు. రవీంద్ర, రూల్స్ పాటించడం వల్ల ఎన్ని ప్రమాదాలు తప్పుతాయో నీకు మాత్రం తెలీదా? భలే ఓడివే. నేను మాట చెప్పనా? రూల్స్ పాటించిన వాడికి ఎప్పుడో బాగా దెబ్బ పడుతుంది రోయ్. జాగ్రత్త. అంతేకాదు, జరగకూడదు ఏదన్నా జరిగిపోతే మళ్ళీ వెనక్కి తీసుకోలేం కదా. పోయా. ఫ్యాక్టరీలో ఒక రిపేర్ చేయాలన్నా, ఒక స్విచ్ బాగు చేయాలన్నా, ఒక ట్యాంక్ క్లీన్ చేయాలన్నా, ఒక పేపాడు కెమికల్ పోయాలన్నా వీటన్నింటికి 4-5 రూల్స్. ఇదంతా పెద్ద గోల. ఇవన్నీ పాటించకపోతే మా మేనేజరే ఊరుకోడు. నేను పనిలోకి దిగుతా. మాధవి, త్వరగానే వచ్చేసావే. జనరల్ షిఫ్ట్ అయితే ఈ టైం కల్లా వచ్చేస్తారు మావయ్య. నాన్న, రేపు మాకు స్కూల్లో క్లాసులు ఉండవు. అవునా? ఎందుకు? రేపు అన్ని సెక్షన్స్. ఫ్యాన్సీ డ్రెస్, లాంగ్ జంప్, హై జంప్, రన్నింగ్. నేను పరిగెడతా. ఫ్యాన్సీ డ్రెస్ లో నేను ఝాన్సీ లక్ష్మీబాయి వేషం వేస్తాను. నాకు స్పీడ్ గా పరిగెట్టడం రాదు కదా. ఎందుకు రాదు? ఇలా రా. జంపింగ్ కూడా రాదు. జంపింగ్ చేస్తే కాళ్ళు ఇరిగిపోతాయని అమ్మ తిడుతుంది కదా. ఊరుకోరా. అమ్మకేం తెలీదురా. అసలు నేను ఎంత ఫాస్ట్ రన్నరో నీకు తెలుసా? మా కాలేజీలో నేనే ఫస్ట్. చూసావా నా కండలు? నేనెంతో ఫాస్ట్ గా రన్ చేస్తానని మీ అమ్మ నన్ను పెళ్లి చేసుకుంది తెలుసా? కావాలంటే తాతయ్యని అడుగు. ఏనా? అవును, అవునవును. అయితే నువ్వు నాకు నేర్పిస్తావా? నువ్వు నేర్పిస్తే నాకే ఫస్ట్ ప్రైజ్ వస్తుంది. ఓ తప్పకుండా. రేపు స్పోర్ట్స్ గ్రౌండ్కి వెళ్దాం. నేనే నీకు ట్రైనింగ్ ఇస్తాను. నీకే ప్రైజ్ రావాలి, సరేనా? వృత్తిరీత్యా మా ఫ్యాక్టరీలో నేను వెల్డర్ని. ఊరికే వెళ్తే మా సూపర్వైజర్ ఊరుకోడుగా. అన్నీ వేసుకొని టీంని చేరాను. ఈలోగా సూపర్వైజర్ చెప్పాడు హ్యాండ్ రైల్స్ వెల్డింగ్ చేయాలని. హాట్ వర్క్ పర్మిట్, వర్కింగ్ ఎట్ హైట్ పర్మిట్, జనరల్ సేఫ్టీ రూల్స్ అన్నీ సంతకాలు పెట్టాం. చెప్పానుగా
ఏ చిన్న పని చేయాలన్నా బోలెడు రూల్స్ ఇన్స్ట్రక్షన్స్ అని. రిస్క్ అసెస్మెంట్, టూల్ బాక్స్ స్టాక్ అన్నీ పూర్తయ్యాయి. సేఫ్టీ హార్నెస్ కూడా వేసుకుని తయారయ్యాను. దానిలో భాగంగా హుక్స్ అవి ఉంటాయి, జారినా కింద పడకుండా రక్షించేందుకు. సూపర్వైజర్ ప్లాట్ఫామ్ మీద కూడా వచ్చి పని అప్పగించి మళ్ళీ లైఫ్ లైన్ హుక్స్ ఎక్కడ తగిలించుకోవాలో కూడా మరీ చెప్పెళ్ళాడు. చాలా బోరింగ్. నా కొలీగ్ సుధీర్ అయితే మళ్ళీ నాకు చెప్పడం మొదలుపెట్టాడు, లైఫ్ లైన్ హుక్ వేసుకోమని. బాబు, నాకు 15 ఏళ్ల అనుభవం ఉంది, నాకు నువ్వేం చెప్పకు, పోయి పని చూసుకో అని చెప్పాను. కానీ పని మొదలుపెట్టాక నా మీద నాకే కంట్రోల్ తప్పింది. ఏం జరిగిందో నాకే తెలియలేదు. మావయ్య, బాబు, ఏమైంది? ముందు మీరు కంగారు పడకండమ్మా. ధైర్యంగా ఉండండి. సైట్ లో యాక్సిడెంట్ అయింది, దెబ్బలు తగిలాయి, వైద్యం జరుగుతుంది. అమ్మా మాధవి, ధైర్యంగా ఉంటావా? అయ్యో. డాక్టర్ గారు, నమస్తే. మా బాబుకి ఎలా ఉంది? బాగా ఎత్తుమే నుంచి పడ్డాడు కాబట్టి తలకి కొద్దిగా గాయమైంది. ఇప్పుడు డేంజర్ అయితే ఏం లేదమ్మా. స్పైన్ మెయిన్ ప్రాబ్లం అమ్మా. స్పైన్ దగ్గర ఏమైందంటే కంప్రెషన్ అయ్యి అతను కొద్ది రోజులకు నడుస్తాడో లేదో కూడా పూర్తిగా చెప్పలేమమ్మా. 1 వారం వరకు కండిషన్ ఏంటో పూర్తిగా చెప్పలేం మరి. మేము వచ్చేసాం. అమ్మ, మేము వచ్చేసాం. ఏయ్, ఇగో నాన్న మనకంటే ముందు వచ్చేసాడు. అమ్మ, టిఫిన్ పెట్టే మేము గ్రౌండ్కి వెళ్తాం. తాతయ్య, నువ్వు వస్తావా? అల్లరి చేయకండి. నాన్న, ఇక్కడున్నావా? మేము టిఫిన్ తినగానే గ్రౌండ్కి వెళ్దాం, సరేనా? ఏం నాన్న మాట్లాడా? అమ్మా, నాన్న ఇప్పుడు పడుకుంటాడేంటి? నాన్న, లే నాన్న, నువ్వే కదా చెప్పావు గ్రౌండ్కి తీసుకెళ్తానని. రన్నింగ్ నేర్పిస్తా ఉన్నావు కదా, ఇప్పుడు పడుకుంటావేంటి నాన్న? లే నాన్న, లే. నాన్న లేవట్లేదు, మాట్లాడట్లేదు. ముందు టిఫిన్ తిన్నానా? షాప్కి వెళ్ళి మిఠాయి కొనుక్కుందామా? నాన్న కాలికి పెద్ద దెబ్బ తగిలిందమ్మా, నడవలేరు. నాన్న లేవలేడా? నిజంగా లేవలేడా? అయితే నాకు రన్నింగ్ రేస్ ఎవరు నేర్పిస్తారు? నాన్న చంటి, నాన్న, ఏం నాన్న? నాన్న, ఏడవకు నాన్న. చంటి, నీకు చెప్తాను, నీలరా. ఈ నెమ్లి పింఛం నువ్వు తల మీద పెట్టుకుంటే అచ్చం కృష్ణుడిలాగానే ఉన్నావు. రేపు నువ్వు స్కూల్లో ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్లో కృష్ణుడి వేషం వేస్తున్నావు. నీకే ప్రైజ్ వస్తుంది, సరేనా? ఏడవకూడదు, ఓకే? నా పేరు విజ్జి, నేను ఝాన్సీ లక్ష్మీబాయి వేషం వేస్తున్నాను. నువ్వేం వేషం వేస్తున్నావు? ఎవరు? ఎవరండి మీరు? మేము అప్పులో అమ్మా. డబ్బు వసూలు కోసం వచ్చాం. ఇంత తప్పుందా? ఇంత తప్పు ఎందుకు చేసాడో అర్థం కావట్లేదు. మా సంగతి మేము చూసుకోవాలి కదా. నడుము విరిగిన మనిషి ఎప్పుడు లేచి తిరుగుతాడు, ఎప్పుడు అప్పు తీరుస్తాడు. అయ్యా, కొంచెం ఈ అప్పు ఇప్పటిది కదా అయ్యా, 2 సంవత్సరాల క్రితం ఈ అప్పు. ఇవన్నీ మాకు కుదరవండి. మాకు ఖచ్చితంగా డబ్బులు ఇప్పుడే ఇవ్వాలి. ఇస్తేనే మేము వెళ్తాం. అంతే.
డబ్బులు ఎవరికి? ఎవరొచ్చారు? కంగారు పడకండి, నేనున్నానుగా, అన్నీ చూసుకుంటాను. విజయ్ బాయ్, చంటి బాయ్. చంటి నన్ను పడేస్తావా? అమ్మా, అమ్మా, పిల్లలు నేను వచ్చినట్టున్నారు. వదలతాను. నేను గెలిచాను, నాకు సెకండ్ ప్రైజ్ వచ్చింది. బంగారమే. అమ్మా, నాకు థర్డ్, తమ్ముడికి కప్పిచ్చారు. తాతయ్య ఇదిగో నా కప్, డాడీకి చూపిస్తా. నానా, నానా చూడు, ఇది నా సెకండ్ ప్రైజ్. కప్పు బాగుందా? నీకిప్పుడు ఎలా ఉంది నాన్న? తగ్గిపోయిందా? నేను బాగానే ఉన్నాను. తొందరలోనే నేను బాగవుతా. లేచి మళ్ళీ తిరుగుతా. నానా సారీ నానా, అక్క నీకు సారీ చెప్పమంది. ఎందుకు? నిన్న నీకు దెబ్బ తలకు బొజ్జుంటే లే లే నేచంగా, అందుకే సారీ నానా. అయినా నాకు రన్నింగ్ రేస్ అంటే ఇష్టం లేదు, లాంగ్ జంప్ కూడా ఇష్టం లేదు, హై జంప్ అస్సలు ఇష్టం లేదు. అయ్యో అలా ఏడ్చావేంటి నానా? ఏడవకు. విజి చంటి, నాన్నని విసిగించగంటమ్మా. రండి టిఫిన్ చెదురు గాని. అలాగే అమ్మా. నానా, నానా ఈ కప్పు నీకోసం. ఎందుకు ఏడుస్తావ్? నానా అక్కేమందో తెలుసా? అక్క తల్లరగా బద్దయిపోయి డాక్టర్ అవుతుందట, నిన్ను బాగా చేస్తుందట. నానా అక్క చాలా మంచిది, నన్ను కృష్ణుడు చేసింది. ఏడవకు, ఇప్పుడే వస్తా. ఎంత తప్పు చేశాను మాధవి. నా క్షేమం నేను చూసుకోవడం కూడా నా వల్ల కాలేదు. ఫ్యాక్టరీలో సేఫ్టీ గురించి మా క్షేమం కోరి రూల్స్ పెడితే అవి చూసి నవ్వేవాణ్ణి. ప్రతి పనికి ఇన్ని నిబంధనలా అని హేళన చేసేవాణ్ణి. రూల్స్ అన్ని ఫ్యాక్టరీ కోసమే, మనకేంటని వాదించేవాణ్ణి. కానీ ఇప్పుడు తెలిసి వచ్చింది, ఫ్యాక్టరీ కోసం కాదు, మన కోసం ఈ రూల్స్ అని. నా క్షేమం కోసం, నా రక్షణ కోసం, నా కుటుంబం కోసం, నా మీద ఆధారపడ్డ వాళ్ళ కోసం ఈ సత్యం తెలియక చాలా నిర్లక్ష్యం చేశాను. సేఫ్టీ రూల్స్ చాలా ముఖ్యం. నేను ఈ నిజం తెలుసుకున్నాను. మనం క్షేమంగా ఉంటేనే మన కుటుంబం క్షేమంగా ఉంటుంది. ఫ్యాక్టరీ మన బ్రతుకు తెరువు మాత్రమే కాదు, మనందరి భవిష్యత్తు, మన కుటుంబాల భవిష్యత్తు అని మనందరి క్షేమం కాపాడుకునేందుకే అన్ని సేఫ్టీ రూల్స్ నేను పాటిస్తానని ఈరోజు మాటిస్తున్నాను. నా పేరు రాముడు సార్. నేను 20 ఏళ్ళ నుంచి ఆపరేషన్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నాను సార్. అయినా కానీ జనవరి 5వ తేదీ ఏం జరిగిందంటే, చిన్న అక్కడ ఒకటి సైక్లోన్ జామ్ అయింది సార్. జామ్ అంటే అక్కడికి మా సార్ వాళ్ళు పొమ్మని చెప్పారు సార్.
పోయి అక్కడ జామ్ తీస్తుంటే ఒక అబ్బాయిని కోట్ వేసి పంపించాను సార్. కోట్ వేసి పంపించుంటే ఆయన ఒక పైప్ తీసుకొని పొడుస్తుంటే బాబు ఏదో అడ్డం పడితే చూస్తున్నా అని పిలిచారు సార్. కానీ నేనేం చేసిన పొరపాటు అంటే కోటు వేసుకోకపోవడం వల్ల ఏమవుతుందో ఒక నిమిషం చూసి వస్తామని వెళ్ళాను సార్. వెళ్ళినాక అక్కడ పోయినాక అనుకోకుండా ఇంటమ్మడి ఆ మెటీరియల్ అనేది జామ్ అనేది క్లియర్ అయ్యి రిలీజ్ అయ్యి కొట్టేసింది సార్. కొట్టేసిన తర్వాత భయపడి ఆ పిల్లోని దుంకమని చెప్పాను. నేను కూడా తడబడి వెనక్కి దుంకాను సార్. దుంకినాక నాకు ఈ ప్రమాదం గురైంది సార్. యాక్సిడెంట్ జరిగాక నన్ను ఇక్కడ పొద్దుటూరు హాస్పిటల్ తీసుకుపోయారు సార్. అక్కడ హాస్పిటల్లో ఎవరు డాక్టర్ లేరంటే ఇమ్మీడియట్గా హైదరాబాద్ తీసుకుపోయి ఇమేజ్ హాస్పిటల్లో జాయిన్ చేశారు సార్. అక్కడ ఒక 3 వారాలు ఉంచారు సార్. ఉంచినాక కొంచెం క్యూర్ అయింది. మళ్ళీ అక్కడి నుంచి ప్లాస్టిక్ సర్జరీ చేయాలని ప్రైమ్ హాస్పిటల్ అని కూకుడుపల్లిలో ఉంటే అక్కడికి మళ్ళీ మార్చారు సార్. మార్చాక అక్కడ పోయి ఒక 4 ఆపరేషన్ చేశారు సార్. నాకు 2 చేతులకు 2 కాళ్ళకు. అది చేసినాక రికవర్ అయినా సార్. ఫస్ట్ మనం పని దగ్గరికి పోయేటప్పుడు ఈ పని ఏ విధంగా చేయాలా, ఏం సేఫ్టీ తీసుకోవాలా, ఈ సేఫ్టీ ఏ రూపంలో పనిచేస్తే మనం రికవర్ అవుతాము, అడ్డం లేకుండా కూడా ఏదైనా జామ్ కావచ్చు, గోటు కావచ్చు సేఫ్టీ పర్పస్లో ఫస్ట్ మనం ధరించేటి కోట్ కావచ్చు, అద్దాలు కావచ్చు, హెల్మెట్ కావచ్చు, బూట్లు కావచ్చు, ఇవన్నీ భద్రించుకొని పని దగ్గరికి వెళ్ళిపోయి అక్కడ మనం జాగ్రత్తగా పని చేసుకొని సేఫ్టీ పర్పస్లో బయటపడాలని చెప్తున్నా సార్ నేను.